జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి సీజ్ చేసిన మున్సిపాలిటీ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ప్లకార్డులతో హాజరయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ ఛాంబర్ నుంచి కౌన్సిల్ సమావేశ మందిరం వరకు ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి సంబంధించి సుమారు 8.5 కోట్ల రూపాయలను ప్రభుత్వం సీజ్ చేసిందని మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేటి వరకు ఎంపీ, ఎమ్మెల్యే నిధులు మున్సిపాలిటీకి రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం వద్ద నిల్వ ఉన్న జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ నిధులైన 8.5 కోట్ల రూపాయలు విడుదల చేస్తే అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఫ్రీజ్ చేసి ఈ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయకుండా కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వకుండా 18 నెలలుగా ఫ్రీజ్ చేసిన అమౌంట్ రిలీజ్ చేయాలని చెప్పి కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా ఈ రోజున ప్లకార్డుల ద్వారా మా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం మీద 18 నెలలుగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి ఒక ఎమ్మెల్యే గారు గాని ఒక ఎంపీ గారు గాని నిధులు తేకపోగా సామాన్య ప్రజలు కట్టిన పన్నులన్నీ కూడా మరి వచ్చిన ఆదాయం అంతా కూడా మరి ఫ్రీజ్ చేసి 8.5 కోట్లు కాంట్రాక్టులు బిల్లులు ఇవ్వకుండా ఊరి అభివృద్ధికి సహకరించకుండా ఈ రోజున వాళ్ళు నిరసిస్తున్న వైఖరికి నిరసనగా ఈ రోజున కౌన్సిల్ సభ్యులందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 8.5 కోట్లు మీరు ఏదైతే ఫ్రీజ్ చేశారో ఆ అమౌంట్ రిలీజ్ చేసి కాంట్రాక్టర్లు బిల్లులు ఇస్తే ఈ ఊరి అభివృద్ధికి దోహదపడిన వాళ్ళు అవుతారు. ఇవాళ పట్టణంలో ప్రధాన రహదారులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోర్డు ఏర్పాటు అయిన కాడి నుంచి ఊరు డెవలప్మెంట్ కి జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా 5 నెలల్లో కూడా మీరు ఏదైతే ఫ్రీజ్ చేసిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అంతా కూడా రిలీజ్ చేసి పట్టణ అభివృద్ధికి దోహదపడే విధంగా మీరు ఉండాలి తప్ప మీ నిధులు తేకపోగా ఎమ్మెల్యే, ఎంపీ ఫండ్స్ పట్టణ తేకపోగా ఈ రోజున సాధారణ ప్రజలు కట్టినటువంటి డబ్బులు ఏవైతే మున్సిపల్ ట్యాక్స్ ఉన్నాయో అన్ని కూడా ఫ్రీజ్ చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అవన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కౌన్సిల్ సభ్యులందరం కూడా మరి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. నేనేం పాపం చేశాను? 4 సంవత్సరాలుగా మెయిన్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టడానికి కౌన్సిల్ తీర్మానం ఎందుకు చేయడం లేదు? తాను చేసిన తప్పేంటి? నాయకత్వం అంటే శాసించడం కాదు, ప్రేమించడం అంటూ జంగారెడ్డిగూడెం కౌన్సిల్ సమావేశంలో 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ ఆవేదన వ్యక్తం చేశారు. గత కౌన్సిల్ సమావేశంలో ఇన్ఛార్జ్ చైర్మన్ గా ఉన్న ముప్పిడి వీరాంజనేయులు సహచర కౌన్సిలర్స్ ఆమోదం తెలియజేసిన డ్రైనేజ్ నిర్మాణాన్ని కౌన్సిల్ ఎజెండాలో పెట్టకపోవడాన్ని నిరసిస్తూ చైర్మన్ పోడియం కిందే తాతాజీ బైఠాయించి నిరసన తెలిపారు. బత్తిన చిన్నాను కలవనందుకే డ్రైనేజ్ నిర్మాణం ఆగిపోయిందని, సక్రమంగా కలిస్తే అన్ని విధాల సహకారం ఉంటుందని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. తాను బత్తిన చిన్నాను సహచర కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజుతో కలిసి వెళ్లి స్వయంగా మాట్లాడమో లేదో కౌన్సిల్ సాక్షిగా తెలియజేయాలని తాతాజీ కోరారు. తాను కలవకపోవడం కారణంగానే గత కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందినప్పటికీ డ్రైనేజీ ఎజెండాను తీసివేసినట్లుగా వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు సైతం కౌన్సిల్ ముఖంగా తెలియజేశారు. దీంతో సహనం కోల్పోయిన తాతాజీ మాట్లాడుతూ సోదరి సమానంతో భావిస్తున్నానని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మిని కొనియాడుతూనే తనదైన శైలిలో బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వలవల తాతాజీని సహచర కౌన్సిలర్స్ కంచర్ల గీతాకుమారి, కాసర లక్ష్మి, మాధవ్, నంబూరి రామచంద్రరాజు నివారించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ సైతం తాతాజీ వాదనపై సమాధానమిచ్చారు. కౌన్సిలర్స్ అందరూ ఏకతాటిపై డ్రైనేజ్ నిర్మాణంపై తీర్మానం చేశారు. తీర్మానం కాపీ వచ్చేంత వరకు బైఠాయిస్తానని మొరాయించారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి కౌన్సిలర్స్ విజ్ఞాపన మేరకు శాంతించిన వలవల తాతాజీ మాత్రం తీర్మానం కాపీ వచ్చేంత వరకు కౌన్సిల్ సమావేశంలో నిలబడే ఉన్నారు. ఒక ఇదిగా నేను మాట్లాడలేదు మేడం గారు. 35 లక్షల డ్రైన్ నా సొంత ఇంటికి పెట్టుకోలేదు మేడం గారు. ప్రజలకు ఉపయోగపడే డ్రైన్ పెడితే ఆ డ్రైన్ ఎందుకు తిరస్కరించడానికి కూడా నాకు కనీసం చెప్పకుండా ఆ వర్క్ తీసేటువంటి మేడం గారు. అసలు ఇది ఆ రోజు చైర్పర్సన్ గారు మరియు మొదటి వైస్ చైర్పర్సన్ గారు ఊర్లో అందుబాటులో లేకపోవడం వల్ల సెకండ్ వైస్ చైర్పర్సన్ గారు వ్యవహరించడం జరిగింది. ఆ చైర్మన్ గా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళు టేబుల్ ఎజెండా తీసుకోవడం జరిగింది. వారే తీర్మానాలు చేసేది. ఎందుకంటే ఆఫీసర్స్ కాదు కాబట్టి చైర్పర్సన్ హోదాలో ఉన్న వారే సభ్యుల ఆమోదం లేదని తిరస్కరించారు. కాబట్టి ఉన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. ఆ చైర్పర్సన్ గా ఉన్న గౌరవ వైస్ చైర్పర్సన్ వీరాంజనేయులు గారు కూడా ఉన్నారు. వారే తిరస్కరించారని తెలియజేస్తున్నాను. గౌరవ వైస్ చైర్మన్ గారు, మన చైర్మన్ గా అవకాశం మీకు వచ్చినందుకు నా వార్డు మొదవిని నా తోటి సహచర కౌన్సిలర్ల ఆమోదంతో ఆ వార్డు వర్క్ పెట్టడం జరిగింది సార్. దీనివల్ల అది తిరస్కరించారు. ఒకసారి మీరు కొంచెం వివరించవలసిందిగా చైర్పర్సన్ గారి అనుమతితో ఆ రోజు మరి ఇన్ఛార్జ్ చైర్మన్ గా ఉన్నటువంటి నేను ఆ రోజు 35 లక్షల రూపాయలు టేబుల్ ఎజెండాకి తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా కౌన్సిల్ సభ్యుల్ని అందరిని అడిగాను,
ఒపీనియన్ అడిగితే ఓకే అన్నారు. మరి ఆయన కూడా అడిగాను, చైర్మన్ గారికి చెప్పారా ఇప్పుడు వరకు మీరు ఎందుకు పెట్టలేదంటే, ఆల్రెడీ నేను చైర్మన్ గారికి నేను కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నారు. కానీ తీరా మేము ఆ రోజు మీటింగ్ లో ఉండగానే చైర్మన్ గారిని అడిగితే నన్ను కలవలేదు, నాకు ఎప్పుడు ఈ నోటీస్ తీసుకురాలేదని ఆయన కూడా చెప్పడం, ఆ విధంగా తిరస్కరించడం జరిగింది. మరొకసారి నేను ఎప్పుడు 2 చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం గారు, ఏం వర్క్లు ఉన్నాయో వర్క్లన్నీ కూడా పెట్టాను మేడం గారు. ఒక్క వార్డు మీద ఎందుకండి మేడం గారు అంత వివక్ష? ఒక్క వార్డు మీద మీరు మనసు మంచిదండి, కానీ ఎవరు నడిపిస్తున్నారు కానీ ఇది కరెక్ట్ కాదండి మేడం గారు. నేను నా ఇంట్లో దానికి ఏమైనా అడిగితే మీరు తప్పుపడండి, లేకపోతే ఎవరైనా దౌర్జన్యం చేస్తే తప్పుపడండి. చెప్పండి, చిన్నగారి దగ్గరికి వచ్చి కలిసి చిన్నగారు వచ్చారు, మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా వర్క్ కావాలని ప్రతి ఒక్కరు మన కౌన్సిలర్లు అందరూ వస్తారండి. ఎన్నిసార్లు మీరే అన్నారు మేడం గారు, చెప్పారు తప్పేముందండి, పెట్టినాను అంటలేదు. పెట్టిన వరకు ఎందుకు తీసేశారు మేడం గారు? దానికి సమాధానం చెప్పండి ఒకసారి. ఎవరు తీసేశారు, ఎందుకు తీసేశారండి అసలు? ఇప్పుడు అందరి సమక్షంలోనే కదా ఆమోదించింది. అలాగా అయిపోయిందాక ఇలాగే కూర్చుంటాను. ఆ ఫోటోలు ఇవ్వండి స్వామి. ఇంత దారుణం ఒక చిన్న వాటి మీద ఎందుకండి మేడం గారు పెట్టి అలాగా? ఒకసారి ఆయనే స్వయంగా ఈ వివాదం ఎలా ఉందంటే నేనే తీసుకొచ్చి చిన్న గారిని కలిపారు. మనం వెళ్ళాలమ్మా, చైర్మన్ గారిని అడగాలి, ఏ వర్క్ అయినా మీరు వెళ్ళొద్దని, నువ్వు ఇలా ఉంటాం కాదు, మాట్లాడితే కమిషనర్ గారి దగ్గరికి వెళ్తాం కాదు, మనకి మేడమే అని చెప్పి నేను స్వయంగా తీసుకెళ్తాం, మాట్లాడటం కూడా జరిగింది. తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఒకసారి వచ్చి అడుగుతూ తర్వాత అనేక సార్లు మీరు ఈ నెక్స్ట్ మీటింగ్ లో తీసుకొద్దామని చెప్పేవారు. మనకి ఇంకా ఉన్నదే 3 నెలలు టైం. మనం కూడా ఏంటంటే అందరినీ బాగానే చూస్తున్నారు అనే రెస్పాన్సిబిలిటీగా అది అవసరమా లేదా అనేది చూసి ఆ సబ్జెక్ట్ ని తీసుకొస్తే బాగుంటుందండి. సమస్యలు ఎన్ని చెప్పుకుంటున్నాడు, వాటర్ బాగలేదు, వాటర్ వచ్చేస్తుందని చెప్పాడు. ఏ కౌన్సిలర్ కూడా అందరూ ఏకదాటిగా వాటిలో చేర్చాలి, ఎవరి కాళ్ళు ఇది అవుతున్నారు అంతే. మొన్న ఎజెండాలో పెట్టేస్తున్నారు, అందరూ సంతకాలు పెట్టించిన తర్వాత బయటకు వెళ్ళారు, మళ్ళీ వెంటనే తెలుసు. ఎందుకంటే అంత కక్ష? సొంత పని కాదండి, మనందరికీ సంబంధించిందే కదా. కౌన్సిలర్ కూడా తాతాజీకి సపోర్ట్ చేయలేదు, తాతాజీ వార్డులో ఏ పని చేయలేదు. ఏడుకుంటే తక్కువ, తన వార్డు ప్రజలు తను ఎంత ఇబ్బంది పెడుతుంటే తను అంత ఎమోషన్ అయిపోతున్నాడు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, ఏఈ సోమరాజు పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్ 2 ఎకరాల చుట్టూ గోడ నిర్మాణం చేపట్టేందుకు కౌన్సిల్ ఆమోదం తెలియజేసింది. బొట్టాయిగూడెం బైపాస్ వద్ద ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ఎదురుగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటు, సీతారామరాజు జంక్షన్, ఆర్చ్ నిర్మాణంపై ప్రతిపాదించారు. కౌన్సిల్ సభ్యులను విగ్రహ ప్రారంభోత్సవానికి పిలవకపోవడాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు ప్రశ్నించారు. దీంతో హడావుడిగా ప్రారంభోత్సవం చేయడం జరిగిందని, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ను సైతం పిలవలేకపోయామని, అన్యథా భావించవద్దని నంబూరి రామచంద్రరాజు తెలిపారు. తన వార్డులో శిలాఫలకాలపై పేరు పెట్టకపోవడాన్ని కౌన్సిలర్ మాధవ్ ప్రశ్నించారు. సునకాల సంరక్షణకు షెల్టర్, కెనల్స్ ఏర్పాటుపై అంగీకారం తెలిపారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా జంగారెడ్డిగూడెం అప్గ్రేడ్ కావడంలో తామంటే తాము ప్రతిపాదన చేయడం కారణంగానే విజయం సాధించామని స్వపక్ష కౌన్సిలర్స్, ప్రతిపక్ష కౌన్సిలర్స్ సంభాషించారు.